మన కలెక్టర్ భవనం దగ్గరికి చేమకుర్తి మండలంలోని కారుమంచి మేజర్ కుడి కాలువ కింద ఉన్న సాగు రైతులందరూ కూడా ఆ కాలువ గండిపడిన సమస్య మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం రావడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల క్రితము మధుకాన గ్రానైట్ ప్రాంతంలో ఆ కాలువ దురదృష్టవశాత్తు పెద్ద గండి ఏర్పడటం వల్ల పంటలు ఇంటికెళ్లే సమయంలో జరిగింది. తక్షణమే ఆనాటి ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రతినిధులుగా మేము వెళ్ళి పరిశీలించి ఎమ్మటే తాత్కాలిక మరమ్మతుల కింద అక్కడక్కడ జరగాల్సిన తాత్కాలిక నిర్మాణం జరిపించి ఆ గ్రామ రైతులకి పంటలకి పూర్తి స్థాయిలో నీళ్లు పంపడం జరిగింది. తదుపరి తదుపరి ఇమ్మీడియట్‌గా శాశ్వత నిర్మాణం కొరకు ఆనాటి మంత్రివర్యుల్ని, శాసనసభ్యుల్ని మండల పరిషత్తులోనూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాలానుగుణంగా ప్రభుత్వం మారటం వల్ల తక్షణమే నా బాధ్యతగా స్థానిక ప్రతినిధిగా శాసనసభ్యుల గౌరవంలో బిఎన్ విజయకుమార్‌కి, మండల పరిషత్ అధ్యక్షులకి ఈ కాలువ పర్మనెంట్ ప్రాజెక్టు కట్టాలనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక అక్కడ తెలుగుదేశం నాయకులు కూడా శాసనసభ్యులకి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తెలియపరిచి దానికి 2.5 కోట్ల రూపాయలుగా గ్రాంట్ కూడా తెచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అక్కడ మధుకాన గ్రానైట్ అధినేత ఆయన యొక్క స్థలంలో కాలువకి సంబంధించిన డిస్ప్యూట్ ఉండబట్టి దాన్ని మళ్ళీ ఆపడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రైతులను ఆదుకునే దిశలో ప్రభుత్వం పనిచేయాలి. తక్షణమే ఆ గ్రాంట్‌తో మన కాంట్రాక్ట్‌ని పిలిపించి తక్షణమే ఆ పని కొనసాగించాలి. రైతులను కాపాడాలని కోరుకుంటూ ఈ గవర్నమెంట్‌కి తెలియజేస్తున్నాను.